స్వార్థ రాజకీయాలతో శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేశారని సిట్ ఎటువంటి జంతువుల కొవ్వు లడ్డూలో కలవలేదని తేల్చడం జరిగిందని వైసీపీ శ్రేణులు తెలిపారు. కాకినాడ నగరంలో గాంధీనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణుల ఆలయాలకు వెళ్దాం, పాప ప్రక్షాళన చేద్దాం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుంకర విద్యాసాగర్, పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళా దీప్తిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చివరికి ధర్మ నిలుస్తుంది. సంవత్సరం పాటు మమ్మల్ని అందరినీ కూడా చిత్రవద చేసి మా మనసుని ఎంతో క్షోభింపేలా చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి చంపబెట్లా ఈ రోజు సిట్ రిపోర్ట్ రావడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని అందరినీ కరుణించాడు. అందుకనే వాళ్ళు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి వారికి తగలకూడదని మేము ఈరోజు ప్రాయశ్చిత్త పూజలు చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక పార్టీని పూర్వం పార్టీ పరంగా విమర్శలు జరిగాయి, తర్వాత వ్యక్తిగతంగా మారాయి. ఇప్పుడు అది రాజకీయం దేవుడి దాకా కూడా వచ్చింది. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హిందువుల గుళ్ళు కట్టించడం జరిగింది, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి కాకుండా డైవర్ట్ పాలిటిక్స్ ప్రే చేయడం జరుగుతుంది. ప్రతి దానికి వాళ్ళు ఏం చేశారో చెప్పరు, ఏం చేస్తున్నారో చెప్పరు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో అది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇది జరిగిపోయిందని చెప్పడం తప్ప ఎటువంటి అభివృద్ధి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం జరగట్లేదు. ప్రజలందరూ కనిపెడుతున్నారు. ఎప్పటికైనా సరే మీరు దీన్ని మొదలు పెట్టారు కాబట్టి మీరే ఆపాలి. లేదంటే ప్రతినిత్యం మేము ప్రజల్లో ఉండి ఈ కల్తీ లడ్డు జరగలేదనే విషయాన్ని మేము ఇంకా పదే పదే చెప్తామని చెప్పి, అలాగే ఇందుకు సహకరించిన మా ప్రజలకి, మా కార్యకర్తలకి, మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జంతు ఒక కొవ్వు కలిసింది ప్రసాదంలో అని చెప్పేసి చెప్పడం అన్నది ఎంత వరకు సబబు అని చెప్పేసి మేము అందరం కూడా అడిగాము. ఆ రోజు కూడా ఇక్కడ గుళ్ళోకి వచ్చి వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి మేము అందరం కూడా పూజలు అయ్యి చేయడం జరిగింది. నిజంగా భగవంతుడు అన్నవాడు ఈ రోజు మంచి తీర్పునిచ్చాడు. ప్రజలందరూ కూడా ఆదరించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఆయన్ని కించపరచడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పేసి భగవంతుడే ఆయన ఈ రోజు నిదర్శనంగా ఈ రోజు ఇలాంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఒకటే గమనించండి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడు అండగా ఉండాలని, ఆయనకి మంచి జరగాలని భగవంతుడే ఆశీర్వదిస్తున్నాడు. అదే విధంగా మనం కూడా ఆయనకి తోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని, రేపు ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విధమైన దుర్బుద్ధి వాళ్ళలో ప్రవేశించకూడదని చెప్పేసి ఆ భగవంతుని కోరుకోవడానికి ఈ రోజు వచ్చాము. ఆయనకు అభిషేకాలు అయ్యి కూడా చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.